హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. సో రానున్నటువంటి పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకొని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నెలల వారీగా కరెంట్ అఫైర్స్ ప్రారంభించి అందులో సెగ్మెంట్స్ వారీగా ఒక సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇస్తుంది. సో రానున్నటువంటి పోటీ పరీక్షల్లో అందరూ విజేతలు కావాలని ఒకే సత్య ఆన్లైన్ ఎప్పుడైనా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ కోవిడ్-19 నేపథ్యంలో మనం ఈ కోవిడ్-19 మహమ్మారి కారణంగా మార్చి నుండి కరెంట్ అఫైర్స్ మనం నెలల వారీగా నేర్చుకోలేకపోయాం. సో మళ్ళీ ఆ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో రానున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాన్ని కానివ్వండి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోటీ పరీక్షలకి ఎగ్జామ్స్ని డేట్స్ని ప్రకటించడం జరిగింది. సో అవన్నీ కూడా మనకు 6 to 8 months లేదా 1 year కరెంట్ అఫైర్స్ అనేది అందిస్తారు కాబట్టి అందులో సో ఆ నేపథ్యంలో ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి అలా పోటీ పరీక్షలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ఏప్రిల్ 2020లో భాగంగా ఏప్రిల్ 2020లో ముఖ్యమైనటువంటి క్రీడలపైన డిస్కస్ చేద్దాం. సో ఏప్రిల్ 2020లో ముఖ్యమైన క్రీడల్లో దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2020. సో దుబాయ్లో టెన్నిస్ ఛాంపియన్షిప్ జరిగింది. సో దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో విజేతగా పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న వారు ఎవరంటే నోవాక్ జోకోవిచ్. సో నోవాక్ జోకోవిచ్ దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2020ని పురుషుల సింగిల్స్ టైటిల్ గెలవడం జరిగింది. నోవాక్ జోకోవిచ్ మరి ఏ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు అంటే నోవాక్ జోకోవిచ్ సెర్బియా దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు. సెర్బియా రాజధాని ఏంటండి? బెల్గ్రేడ్. సో ఈ నేపథ్యంలో దుబాయ్ పైన కొన్ని అంశాలు నేర్చుకోవాలి. ఏంటి దుబాయ్? సో ఐసీసీ అంటాం. సో అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే దుబాయ్లో ఉంది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రపంచంలో తొలిసారిగా ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అంటే కృత్రిమ మేధస్సుపై మరింత అధ్యయనం చేయడానికి కృత్రిమ మేధస్సు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించుకున్న నగరం కూడా దుబాయ్. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ చేత ఒక ఫాంట్ సైజ్ ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి నగరం కూడా దుబాయ్. సో అక్కడ ఫాంట్ సైజ్ అంటే అక్షర మాలిక అనేది ఒక డిఫరెంట్ ఫాంట్ గా ఉంటుంది, మిగతా వాటితో కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. సో విభిన్నంగా అనమాట, అది ఫాంట్ సైజ్ అంటారు. సో ఇట్లా మైక్రోసాఫ్ట్ సంస్థ దుబాయ్ నగరం గురించి ఒక ఫాంట్ సైజ్ చేయడం జరిగింది. సో ఇలా 3 పాయింట్స్ ఇంపార్టెంట్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంది. మరొకటి ఏంటంటే అంతర్జాతీయ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అంటాం. అంటే ఇక్కడ కృత్రిమ మేధస్సు విశ్వవిద్యాలయం ఎక్కడే కలదు. అంతేకాకుండా ప్రపంచంలో ఫాంట్ సైజ్ ని మైక్రోసాఫ్ట్ సంస్థ చేత ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ కూడా ఏంటంటే నగరం కూడా ఏంటంటే దుబాయ్. సో మైక్రోసాఫ్ట్ సిఇఓగా తెలుగువారైనటువంటి భారతీయుడైనటువంటి సత్యానాదెల్లా పనిచేస్తున్నారు. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకొకటి మహిళల T20 ప్రపంచ కప్ జరిగింది. సో మహిళల T20 కప్ ప్రపంచ కప్ లో 10 దేశాలు పాల్గొన్నవి 2020లో. వరల్డ్ ఉమెన్ T20 కప్ గా మనం పిలుస్తాం, క్రికెట్ కప్ ఇది. మరి ఇందులో విజేతగా నిలిచినటువంటి టీం ఎవరంటే ఆస్ట్రేలియా. సో విజేతగా నిలిచిన టీం ఆస్ట్రేలియా. సో అంటే విన్నర్ అంటాం. సో మహిళల T20 ప్రపంచ కప్ 2020 విన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా. రన్నర్ అప్ గా ఉన్నవారు ఎవరంటే ఇండియా. సో రన్నర్ అప్ గా ఇండియా నిలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అడగడానికి ఏముంటుందంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కానీ, ఎక్కువ పరుగులు చేసినటువంటి క్రీడాకారిణి కానీ, సో ఎక్కువ వికెట్లు తీసినటువంటి క్రీడాకారిని కానీ ఇలాంటి పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో మరి ప్రపంచ మహిళల T20 క్రికెట్ కప్ 2020లో సో మరి విజేత ఆస్ట్రేలియా అయితే, పరాజిత ఇండియా అయితే, మరి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ని ఎవరు పొందడం జరిగిందంటే బెత్ ముని. సో బెత్ ముని అనేవారు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ని పొందడం జరిగింది, బెత్ ముని. తర్వాత మరి ఎక్కువ పరుగులు చేసిన ఎవరు అంటే ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెత్ ముని. సో ఎక్కువ పరుగులు చేసినటువంటి క్రీడాకారిణి కూడా ఎవరండి? బెత్ ముని 259 పరుగులు చేయడం జరిగింది. సో ఎక్కువ వికెట్లు తీసుకున్న క్రీడాకారినిగా మేగన్ స్కూట్ నిలవడం జరిగింది. సో ఈ పాయింట్స్ అడగడానికి మనకు ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఇలా అడుగుతాడు, ఈ క్రింది వారిని ఒకరు పరిశీలించండి, క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి మహిళల T20 ప్రపంచ కప్ 2020 విజేత ఆస్ట్రేలియా, పరాజిత ఇండియా. ఇందులో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ బెత్ ముని, ఎక్కువ పరుగులు చేసిన క్రీడాకారిని బెత్ ముని, సో ఎక్కువ వికెట్ తీసుకున్నటువంటి క్రీడాకారిని మేగన్ స్కూట్. అయితే ఇవన్నీ అన్నప్పుడు 1, 2 సరైనవి, లేదా 1, 2, 3, 4, 5 సరైనవి, పైవన్నీ సరైనవి. సో అలాంటి వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేయాలన్నమాట. సో ఇది
మహిళల T20 ప్రపంచ కప్ 2020కి సంబంధించినటువంటి విశేషాలు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే వాసిం జాఫర్. సో వాసిం జాఫర్ భారతదేశంలో దేశవాళీ క్రికెట్లో చాలా పేరుగాంచిన ప్రఖ్యాతి చెందినటువంటి భారత క్రికెటర్ ఎవరంటే వాసిం జాఫర్. సో వాసిం జాఫర్ యొక్క రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే రంజీ మ్యాచ్లలో రంజీ ట్రోఫీలలో ఎక్కువ పరుగులు చేసినటువంటి క్రీడాకారుడు ఎవరంటే వాసిం జాఫర్ గా ఇట్లా రికార్డు ఉంది. అంతేకాకుండా ఎక్కువ రంజీ మ్యాచ్లు అంటే 150 రంజీ మ్యాచ్లు ఆడి కూడా రికార్డు పొందాడు ఎవరంటే వాసిం జాఫర్. అయితే తను ఈ యొక్క క్రికెట్ కెరియర్ కి రిటైర్మెంట్ ని ప్రకటిస్తున్నట్లు చేయడం జరిగింది అనమాట. సో ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ని ప్రకటించినటువంటి వాసిం జాఫర్ ఏ క్రీడలో ప్రావీణ్యుడు, ఏ క్రీడకు చెందినవారంటే అతను క్రికెటర్ గా చెందినవారు. ఇతను దేశవాళీలో రంజీ మ్యాచ్లలో చాలా ఫేమస్ అయినవారు అనమాట. రంజీ మ్యాచ్లు అంట. సో భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లలో పేరుగాంచేటువంటి టోర్నమెంట్ ఏంటంటే రంజీ ట్రోఫీ. సో రంజీ మ్యాచెస్ అనేది రంజీ ట్రోఫీ అనేది రంజీ టోర్నమెంట్ అనేది చాలా ఫేమస్. సో ఇది వాసిం జాఫర్ యొక్క ప్రత్యేకత. 11,000కు పైగా పరుగులు చేశారు ఈ యొక్క రంజీ మ్యాచ్లలో ఎవరంటే వాసిం జాఫర్. మరొకటి ఏంటంటే 150 రంజీ మ్యాచ్లు ఆడి రికార్డు పొందారు వాసిం జాఫర్. సో ఆ పాయింట్స్ కూడా మనకి కాన్సెప్ట్ అనమాట. వాసిం జాఫర్ పైన ఉన్నటువంటి మొత్తం పాయింట్స్ మనకు అందులో రావడం జరిగింది. రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ ఒక మ్యాగజైన్ ఉంటుంది, అది విజ్డెన్ మ్యాగజైన్. సో క్రీడాంశాలతో ఎక్కువగా అది నివేదికలు కానీ క్రీడాంశాలతో క్రీడల్లో ఎవరైతే పేరుగాంచారో వారికి అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. అవి చాలా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచినటువంటి అవార్డ్స్ విజ్డెన్ ఇస్తుంది. సో విజ్డెన్ మ్యాగజైన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2020 విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డును పొందినవారు. సో ఎవరంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి క్రికెటర్ బెన్ స్టోక్స్. సో వ్యూయర్స్ మనకు తెలుసు ప్రపంచ క్రికెట్ కప్ లో సో బెన్ స్టోక్ ఎంతో ప్రఖ్యాత ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతిభా పాఠవాలతో ముందుగా మనకు నిలిచాడు బెన్ స్టోక్స్. సో అలాంటిది మరి విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డు పొందినవారు. ఈ విజ్డెన్ అనే మ్యాగజైన్ చేత ఈ అవార్డు పొందిన వారు ఎవరంటే బెన్ స్టోక్. సో బెన్ స్టోక్ ఏ క్రీడాకారుడు, ఏ దేశానికి చెందినటువంటి క్రికెటర్ అంటే అతను ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి క్రికెటర్ ఎవరండి బెన్ స్టోక్స్. మరొకటి విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అంటే మేల్ కేటగిరీలో పురుషుల కేటగిరీలో బెన్ స్టోక్స్ వచ్చాడు. అయితే మరి విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్ కేటగిరీ అంటే విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఒక ఇయర్ ఇన్ ఫీమేల్ కేటగిరీ అంటే విజ్డెన్ ఉత్తమ మహిళ క్రికెటర్ గా 2020 సంవత్సరానికి మరి విజ్డెన్ పత్రిక ఎవరికి ఎంపిక చేయడం జరిగింది అవార్డు అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి మహిళా క్రికెటర్ అయినటువంటి ఎలిస్ పేరీకి ఇవ్వడం జరిగింది. ఎలిస్ పేరీ. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎలిస్ పేరీ. సో ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి మహిళా క్రికెటర్ ఎలిస్ పేరీ. సో ప్రశ్నలు అడిగే విధానం ఖచ్చితంగా ఇలా ఉంటుంది. ఒకవేళ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2020 ఎవరికి రావడం జరిగింది బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన వారు. అలా కాకుండా ఓకేనా విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఫిమేల్ కేటగిరీలో అవార్డు పొందిన వారు ఎలిస్ ఫేరీ ఏ దేశానికి చెందినటువంటి మహిళా క్రీడాకారిణి అంటే సో ఎలిస్ ఫేరీ ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి మహిళా క్రీడాకారిణి. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ బల్బీర్ సింగ్ కుల్లార్. సో ఇతను మరణించడం జరిగింది. సో బల్బీర్ సింగ్ కుల్లార్. సో ఇటీవల మరణించినటువంటి బల్బీర్ సింగ్ కుల్లార్ సో ఏ క్రీడలో ప్రావీణ్యుడుగా ఉన్నారంటే అతను హాకీలో ప్రావీణ్యుడిగా ఉండేవారు. ఇతను భారతదేశానికి చెందినటువంటి ఒక హాకీ క్రీడాకారుడు ఎవరంటే బల్బీర్ సింగ్ కుల్లార్. సో ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎందుకోసం ఇలా మరణించిన వారిపైన వాళ్ళ ప్రత్యేకత పైన ఎగ్జామ్లో అడుగుతున్నారు అనమాట. అవేర్నెస్ పైన వాళ్ళు చేసినటువంటి కృషి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో చునిక్ గోస్వామి అనే వారు చనిపోవడం జరిగింది. ఇతను ఒక క్రీడాకారుడు చునిక్ గోస్వామి. మరి చునిక్ గోస్వామి భారత ప్రభుత్వం అతని పేరు పైన పోస్టల్ స్టాంపును కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని చేయడం జరిగింది, దాన్ని ఆవిష్కరించడం జరిగింది చునిక్ గోస్వామి. మరి చునిక్ గోస్వామి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక చునిక్ గోస్వామి పైన ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేయడం జరిగింది చునిక్ గోస్వామి చిత్రంతో. అయితే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసినటువంటి చునిక్ గోస్వామి అనే ఒక పోస్టల్ స్టాంప్ అనేది చునిక్ గోస్వామి ఏ క్రీడలో ప్రావీణుడు అని చెప్పేసి అంటారు. అతను ఫుట్బాల్ తో పాటు మరొక అంశం కూడా ఉంది, ఏంటంటే ఇతను రంజీ మ్యాచ్లు కూడా ఆడడం జరిగింది అనమాట. సో ఇట్లా ఒక ఆ ప్రత్యేకత సందర్భాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది అనమాట స్పోర్ట్స్ పాయింట్స్ లో. సో కాబట్టి ఫ్రెండ్స్ అలాంటి విషయం నేర్చుకోండి. ఇది కూడా అడుగుతుంటాడు ఒక్కోసారి బల్బీర్ సింగ్ కుల్లార్
ఇటీవల మరణించడం జరిగింది. మరి భారతదేశంలో ఇతనికి చెందిన ఈ క్రీడాకారుడు ఏ క్రీడలో ప్రావీణ్యుడిగా ఉన్నారంటే అతను హాకీ క్రీడలో ప్రావీణ్యుడిగా ఉన్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, షెఫాలి వర్మ. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి భారత మహిళా క్రికెటర్ ఎవరంటే షెఫాలి వర్మ. తన యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో కానివ్వండి, తన ఒక క్రికెట్ కి చేస్తున్నటువంటి ఒక సేవ అనేది ప్రపంచం గుర్తించడం జరిగింది షెఫాలి వర్మ. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి అత్యుత్తమ ఒక పర్ఫార్మెన్స్, అత్యుత్తమ ప్రతిభా పాట వాళ్ళు తమ క్రీడల్లో తను చూపించడం జరిగింది. అందుకోసమే షెఫాలి వర్మ వార్తల్లో ఉన్నారు. వీళ్ళు మహిళా క్రికెటర్లు చాలా మంది కూడా ఇటీవల కాలంలో మనకి వార్తల్లోకి వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూవర్స్ మనకు తెలుసు మిథాలీ రాజ్. మిథాలీ రాజ్ యొక్క ప్రత్యేకత మనకి ఎంతో ఉంది. ఇప్పుడు మహిళలు మరి పురుషులు రెండింటిలో కూడా T20 మ్యాచ్ల్లో 2000 పరుగులు పూర్తి చేసినటువంటి తొలి మహిళా క్రీడాకారి, తొలి మహిళా క్రికెటర్ ఎవరంటే మిథాలీ రాజ్. 6000 పరుగులు పూర్తి చేసినటువంటి ప్రపంచంలో తొలి మహిళా క్రికెటర్ ఎవరంటే మిథాలీ రాజ్, మన భారతీయ మహిళ. హైదరాబాద్కు చెందినటువంటి మిథాలీ రాజ్ ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో గుర్తించబడ్డారు. అంతేకాకుండా ఇప్పుడు మిథాలీ రాజ్ త్వరలో తను ఒక ఆత్మకథను విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. తన ఆత్మకథ రాస్తున్నట్టు, త్వరలో అది విడుదల చేయనున్నట్లు. మరి మిథాలీ రాజ్ యొక్క ఆత్మకథ ఏంటంటే దట్ ఈస్ ద అన్గార్డెడ్. ఏంటంటే అన్గార్డెడ్. అన్గార్డెడ్ అనేది మిథాలీ రాజ్ యొక్క ఆత్మకథ అనమాట. అన్గార్డెడ్ అనేది మిథాలీ రాజ్ ఆత్మకథ. అలా పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్ లో అడుగుతుంటారు ఫ్రెండ్స్. మరి ఇంకొకటి ఏంటంటే హర్మన్ ప్రీతి కౌర్. హర్మన్ ప్రీతి కౌర్ ఒక ప్రపంచ క్రికెట్ మ్యాచ్ లో ప్రపంచ మహిళల క్రికెట్ కప్ లో ఆస్ట్రేలియా పైన 171 పరుగులు చేసి రికార్డు పొందినటువంటి ఒక ప్రపంచ రికార్డు సాధించినటువంటి భారతీయ మహిళా క్రికెటర్ ఎవరంటే హర్మన్ ప్రీతి కౌర్. ఏక్తా బిస్త్, ఇంకా చాలా మంది, ఏక్తా బిస్త్ తర్వాత నెక్స్ట్ ఇలా అంజుమ్ చోప్రా, దాంతో పాటు ఇంకా చాలా మంది క్రీడాకారులు, స్మృతి మందాన, ఇలా మహిళా క్రీడాకారులు ఈరోజు క్రికెటర్లు వార్తల్లో ఉన్నారు. కాబట్టి ఆ పాయింట్స్ లో మనకి షెఫాలి వర్మ కూడా చేరినట్టు అయింది అనమాట. షెఫాలి వర్మ భారత మహిళా క్రికెటర్ గా ఇటీవల జరిగినటువంటి చాలా మ్యాచ్లలో ఆమె ప్రతిభా పాఠవాలు కనబరుస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020. మరి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020 యొక్క ప్రత్యేకత ఏంటి? వాళ్ళు బ్యాడ్మింటన్ లో ఒక అత్యుత్తమైనటువంటి ఒక టోర్నమెంట్ ఏంటంటే పోటీ ఏముంటుందంటే అది ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అంటారు. ఇంతవరకు ఇద్దరు భారతీయులు మాత్రమే మనం ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది. ఒకరు ఎవరంటే ప్రకాష్ పదుకొనే అనే ఒక భారతీయుడు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది. ప్రకాష్ పడుకునే తర్వాత ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను సాధించినటువంటి రెండవ భారతీయ క్రీడాకారుడు. ప్రస్తుతం భారతదేశంలో బ్యాడ్మింటన్ ఒక చీఫ్ కోచ్ గా పనిచేస్తున్నారు. మరికి అతనే పుల్లెల గోపీచంద్ అనమాట. పుల్లెల గోపీచంద్, ప్రకాష్ పదుకొనే. ఇలాంటి పాయింట్స్ అనమాట. అందుకోసమే ఎప్పుడైనా మన వాళ్ళు అంటే మన భారతీయులు గెలిచినప్పటికీ, ఇంకా వేరే వాళ్ళు గెలిచినప్పటికీ, వేరే కంట్రీస్ వాళ్ళు గెలిచినప్పటికీ కూడా బిడ్స్ అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి అందుకోసమే ఈ పాయింట్ ని ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020 మరి పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే విక్టర్ అక్సెల్సన్. ఎవరండి? విక్టర్ అక్సెల్సన్. విక్టర్ అక్సెల్సన్ అనేవారు ఏ దేశానికి చెందినవారంటే డెన్మార్క్ దేశానికి చెందినవారే విక్టర్ అక్సెల్సన్. ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విక్టర్ అక్సెల్సన్ డెన్మార్క్ దేశానికి చెందినవారు. ఈ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకోటి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020 పురుషుల సింగిల్స్ విజేత విక్టర్ అక్సెల్సన్ పైన మనం డిస్కస్ చేసాం. డెన్మార్క్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెదర్లాండ్స్ సంబంధించినటువంటి ఒక మ్యాచ్ ఉందండి. నెదర్లాండ్స్ లో జరిగిన ఒక టోర్నమెంట్, ఇది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్. నెదర్లాండ్స్ లో జరిగినటువంటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ని మనం ఎనెక్స్ డచ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020 అంటాం ఇది. ఎనెక్స్ డచ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020. డచ్ అంటే ఇక్కడ ఏంటంటే నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ దేశస్తులని మనం డచ్ వారని పిలుస్తాం. అట్లా డచ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మరి ఇందులో కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది ఇద్దరు భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ఇద్దరు భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఎనెక్స్ డచ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020ని సాధించడం జరిగింది. వారు ఎవరంటే తాస్నిమ్ మీర్, మరొకరు ఎవరంటే మన్సీ సింగ్. తాస్నిమ్ మీర్ మరియు మన్సీ సింగ్లు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది అనమాట. కాబట్టి
వీళ్ళు కాంస్యం పథకం సాధించారు. ఇవన్నీ కాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ ఏంటంటే, సో ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి తాస్నిమ్ సింగ్, మన్సీ సింగ్, సో తాస్నిమ్ మీర్ మరియు మన్సీ సింగ్లు ఏ క్రీడలో ప్రావీణ్యులు అంటారు? సో ఏ క్రీడలో ప్రావీణ్యులు అంటే వారు బ్యాడ్మింటన్ క్రీడలో పేరుగాంచారు. ఎవరండి? తాస్నిమ్ మీర్ మరియు మన్సీ సింగ్. సో ఆ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నెదర్లాండ్స్ గురించి ఒక డిస్కస్ చేసినట్లయితే, నెదర్లాండ్స్ పాత పేరంటే హాలాండ్ అంటాం, మరి నెదర్లాండ్స్ దేశస్తులను మాత్రం డచ్ అని పిలుస్తాం. ప్రపంచంలోనే సైకిల్ ట్యాక్స్ ని ఇంపోజ్ చేసినటువంటి తొలి ఒక దేశంగా నెదర్లాండ్స్ అనేది ఉంది. సైకిల్ ట్యాక్స్ ని పర్యావరణయుతంగా ఒక సైకిల్ ట్యాక్సీ విధానాన్ని తీసుకొచ్చినటువంటి దేశం ఏదంటే నెదర్లాండ్స్ దేశం. ఈ నెక్స్ట్ పాయింట్స్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమైక్య ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్ ని మరింత ప్రాముఖ్యత ఇవ్వడం, సో బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేయడం, బ్యాడ్మింటన్ కి మరింత గుర్తింపునివ్వడం అనే లక్ష్యంతో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమైక్య ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమైక్య ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటంటే ఐఆమ్ బ్యాడ్మింటన్. సో దీనికి ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా భారతీయ బ్యాడ్మింటన్ స్టార్ దిగ్గజం, అంతేకాకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను సాధించినటువంటి తొలి ఏకైక భారతీయ మహిళగా ఉన్నవారు, సో వారే ఎవరండి? పూసర్ల వెంకట సింధు. ఒలింపిక్ క్రీడల్లో రజత పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ కూడా ఎవరండి? పివి సింధు. ఒలింపిక్ క్రీడల్లో పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ అంటే కర్ణ మల్లేశ్వరి వెయిట్ లిఫ్ట్ లో కాంస్య పథకం సాధించింది. సో కర్ణ మల్లేశ్వరి తర్వాత సైనా నెహ్వాల్, మేరీ కోమ్, సో ఇలా సాధించారు. తర్వాత నెక్స్ట్ మనకి పివి సింధు, సో ఇలా సాధించారు. అయితే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే, ఇంతమంది సాధించినప్పుడు కానీ ఈ ఒలింపిక్ క్రీడలు రజత పథకం, మిగతా వాళ్ళందరూ కూడా కాంస్య పథకం సాధించారు. రజత పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ లో పివి సింధు, పూసర్ల వెంకట సింధు. సో మరి సిఆర్పిఎఫ్ అనే ఒక సంస్థకి, పారామిలిటరీ ఫోర్సెస్ కి ప్రచారకర్త కూడా పివి సింధు పనిచేస్తున్నారు. సో మరి ఐఆమ్ బ్యాడ్మింటన్ అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే పివి సింధు. సో పివి సింధు ఆ పాయింట్ ఇంపార్టెంట్. పూసర్ల వెంకట సింధు సో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ దిగ్గజం, భారతీయ స్టార్ దిగ్గజం ఎవరంటే పివి సింధు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అది ఎక్స్పెక్ట్ చేయడానికి ఉందండి. ఏంటంటే అమెరికా క్రికెట్ టీం కోచ్. సో అమెరికా క్రికెట్ టీం హెడ్ కోచ్ అంటారు అతను. అది అమెరికా దేశ జాతీయ పురుషుల క్రికెట్ టీం కి హెడ్ కోచ్ గా భారతీయ క్రికెటర్ నియమితులు కావడం జరిగింది. సో ఈ పాయింట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎక్కువగా ఇప్పుడు గ్యారీ క్రిస్టల్ అని చెప్పేసి, లేదా ఇంకా చాలా మంది గ్రేక్ చాపల్ అని చెప్పేసి వివిధ దేశాలలో ఉన్నటువంటి క్రీడాకారులను మనము శిక్షకులుగా, కోచ్లుగా ఏర్పాటు చేసుకున్నాం మన భారత సీనియర్ క్రికెట్ టీం కి. సో మన భారతీయుల్ని కూడా, భారతీయ మాజీ క్రికెటర్ని వేరే దేశాలలో ఒక క్రికెట్ కోచ్లుగా ఇక్కడ నియమించుకోవడం అనేది ఒక గొప్ప విషయంగా ఈ సందర్భంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అందుకోసమే మరి అమెరికా దేశ పురుషుల క్రికెట్ టీం కి హెడ్ కోచ్ గా నియమితులైన వారు కర్ణాటకకు చెందినటువంటి మాజీ క్రికెటర్, సో జాతీయ స్థాయిలో కూడా ఆడడం జరుగుతుంది, జే అరుణ్ కుమార్. అతను ఎవరండి? జే అరుణ్ కుమార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, జే అరుణ్ కుమార్. ఇతన్ని జే అరుణ్ కుమార్ ని జాక్ గా పిలుస్తారు. అతని క్రీడాకారులు, అతని ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఆ సమయం ఆటోలో అతని జాక్ అని పిలుస్తారు. జాక్ అంటే ఇక్కడ ఏంటంటే జే ఏ అంటే అరుణ్ కుమార్, జాక్ గా పిలువబడే భారత క్రికెటర్ ఎవరు, లేదా జాక్ గా పిలువబడే భారత మాజీ క్రికెటర్ ఎవరంటే జే అరుణ్ కుమార్. ఇటీవల ఏ దేశానికి పురుషుల క్రికెట్ టీం కు హెడ్ కోచ్ గా నియమితులు కావడం జరిగిందంటే అమెరికా దేశ క్రికెట్ టీం కి పురుషుల క్రికెట్ టీం కి హెడ్ కోచ్ గా నియమితులు కావడం జరిగింది, జే అరుణ్ కుమార్. సో ఇలాంటి పాయింట్స్ మనము గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఈ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఏదైనా మనం క్రికెట్ చూస్తున్నప్పుడు ఒక్కోసారి వర్షం వస్తుంది. ఇలాంటప్పుడు ఒక ఆటను వాయిదా వేస్తారు, ఓవర్లను కుదిస్తారు. ఓవర్లు కుదించినప్పుడు కూడా వర్షం తగ్గలేదు. ఇలాంటి టైంలో ఏమవుతుంది, డక్వర్త్ లూయిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఆటలో కొన్ని నిబంధనలు వచ్చాయన్నమాట క్రికెట్లో ఆటలో డక్వర్త్ లూయిస్ అనే ఒక పద్ధతిని తయారు చేసిన వారు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు ఎవరంటే ఫ్రాంక్ డక్వర్త్, ఇంకొకరు ఎవరంటే టోనీ లూయిస్. సో ఫ్రాంక్ డక్వర్త్ అనేవారు ఒకరు. ఫ్రాంక్ డక్వర్త్ తీసుకున్నారు. టోనీ లూయిస్ ఇంగ్లాండ్ దేశం చెందినవారు. సో వీరిలో లూయిస్, ఈ ఇద్దరు పేరు పైన ఏమొచ్చిందంటే
డక్వర్త్ లూయిస్ అని డిఎల్ఎస్ అని డక్వర్త్ లూయిస్ మెథడ్ అనేది రావడం జరిగింది. అయితే ఇది క్రికెట్లో బాగా పేరు ఉంది, సో క్రికెట్ వ్యూవర్స్ తెలుసు. అయితే మరి డక్వర్త్ లూయిస్ని కనిపెట్టినటువంటి ఆవిష్కరించినటువంటి ఆ పద్ధతిని తయారు చేసినటువంటి టోనీ లూయిస్, ఇంకొకరు ఎవరండి, ఫ్రాంక్ డక్వర్త్. సో ఇందులో టోనీ లూయిస్ అనేవారు చనిపోవడం జరిగింది, టోనీ లూయిస్ చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎలా అడుగుతారంటే డక్వర్త్ లూయిస్ పద్ధతిని ఆవిష్కరించిన వారెవరు? సో డక్వర్త్ లూయిస్ అనే పద్ధతి ఏ క్రీడకి చెందిందంటే ఈజీగా రాస్తారు ఎవరైనా, ఎందుకోసం చాలాసార్లు అది విన్నాము కాబట్టి క్రికెట్. అయితే మరి కనిపెట్టిన వాళ్ళలో మనం చూసుకోరు, ఒకరు టోనీ లూయిస్, ఒకరు ఇంగ్లాండ్ దేశం చెందిన వారు, మరొకరు ఎవరండి, ఫ్రాంక్ డక్వర్త్. సో ఇటీవల కాలంలో డక్వర్త్ లూయిస్ ని కనిపెట్టిన ఇద్దరు వ్యక్తులు ఒకరు చనిపోవడం జరిగింది, అతని పేరు ఏంటంటే టోనీ లూయిస్. సో ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే కొత్త కొత్త పద్ధతులు వస్తుంటాయి ఇప్పుడు ఈ క్రికెట్లో కానీ, లేకపోతే ఇంకా మరీ ఆటలు వచ్చినప్పుడు ఆ క్రీడా పదాలపైన మనకి ఆర్ఆర్బి, డిఎస్సి అలాంటి వాటిల్లో అడుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే గ్వాంగ్జూ అంటారు. ఏంటి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది గ్వాంగ్జూ? సో గ్వాంగ్జూ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సిటీస్ ఇన్ చైనా. సో చైనాలోని ఒక నగరం ఏదంటే గ్వాంగ్జూ అంటాం. సో చైనాలోని ఒక నగరం గ్వాంగ్జూ. ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం నిర్మిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం ఎక్కడ నిర్మిస్తున్నారు, లేదా ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం నిర్మిస్తున్నటువంటి దేశం ఏది అంటే దట్ ఈస్ ద చైనా. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం నిర్మిస్తున్న దేశం చైనా అయితే మరి చైనాలో ఏ నగరం నిర్మిస్తున్నారంటే గ్వాంగ్జూలో నిర్మిస్తున్నారు అంటే గ్వాంగ్జూలో నిర్మిస్తున్నారు. అయితే గ్వాంగ్జూలో నిర్మిస్తున్నారు. గ్వాంగ్స్కు ఒక నిక్ నేమ్ ఉంది జియోగ్రాఫికల్ గా. సో దాన్ని ఫ్లవర్ సిటీ ఆఫ్ ది చైనా పిలుస్తారు, ఫ్లవర్ సిటీ అంటారు, గుర్తుపెట్టుకోండి. అలాంటి పాయింట్స్ కూడా ఒక్కోసారి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లవర్ సిటీ ఆఫ్ ది ఫ్లవర్ సిటీ ఆఫ్ చైనా అని చెప్పేసి ఏ నగరాన్ని పిలుస్తారంటే గ్వాంగ్జూని పిలుస్తారు. సో ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఇక స్టేడియాలపైన డిస్కస్ చేసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం, అతిపెద్ద క్రికెట్ స్టేడియం అది ఎక్కడ కలదు అంటే ఇప్పుడు అది భారతదేశంలోనే కలదు. అది ఎక్కడ ఉంది అంటే అది గుజరాత్లో ఉంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. దాని పేరు మోతీరా స్టేడియం. దానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో వ్యూయర్స్ మీకు తెలుసు ఫిబ్రవరి 2020లో భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు సో నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం నిర్వహించడం, రోడ్ షో నిర్వహించడం, ఇవన్నీ కూడా ఆ సంబంధించినటువంటి మోతీరా స్టేడియంలో జరిగిన విషయం మనకు గుర్తుపెట్టుకోండి. సో మోతీరా స్టేడియం 1,10,000 మంది కెపాసిటీ అంటే కూర్చొని వీక్షించగల ఒక స్టేడియం ఏదంటే మోతీరా స్టేడియం. సో ఇది ఎక్కడ కలదంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో కలదు. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అది గుర్తింపు పొందింది. మరి ప్రపంచంలో అతి చిన్న క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందింది కూడా భారతదేశంలో ఉంది. సో అది ఎక్కడ కలదు అంటే అది ఢిల్లీలో కలదు. దాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా పిలుస్తాం. కేంద్ర మాజీ మంత్రి, ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ జ్ఞాపకార్థం ఆ స్టేడియానికి ఆ పేరు పెట్టారు. యాక్చువల్ అది ఫిరోజ్ షా కోట్ల స్టేడియం. సో ఆ ఫిరోజ్ షా కోట్ల స్టేడియానికి అరుణ్ జైట్లీ స్టేడియం అని పెట్టడం జరిగింది. అది ఎక్కడ కలదంటే ఢిల్లీలో కలదు. సో ఇలాంటి పాయింట్స్ అనేది మనకు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ లో మార్చ్-ఏప్రిల్ 2020లో భాగంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక జాతీయ మనకు క్రీడల విషయంలో సో మ్యాక్సిమం అన్ని వచ్చే విధంగా మనం ఇలా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవి రాబో పోటీ పరీక్షలు ఉపయోగపడతాయి. కాబట్టి సో రానున్నటువంటి పోటీ పరీక్షలు సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సో డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా చాలా ఎగ్జామ్స్ని ప్రకటిస్తారని చెప్పేసి మనకు ఒకటి ఉంది. సో ఈ నేపథ్యంలో కరెంట్ అఫైర్స్ పైన ఇలా పట్టు సాధించే క్రమం అనేది మనకి ఇంపార్టెంట్. సో మరింత సమాచారం గురించి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ వారు యూట్యూబ్లో పెట్టే క్లాసెస్ వినండి. సో ఇంకా దీనిపైన ఇంకా డెప్త్ ఇంకా నాలెడ్జ్ కావాల్సిన వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేస్తూ సో సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.